శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు 2026 నుండి 7th ఫిబ్రవరి 2026 వరకు ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతున్నాయి, మొత్తం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణ శర్మ, ఆది ఆస్ట్రాలజీ. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటారండి. వివాహాది వేడుకలు కానీ, అదే చదువు రావట్లేదు చదువు గురించి కానీ, లేకపోతే ఉద్యోగ సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, అనేక రకాల సమస్యలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కానీ, ఇవన్నీ జాతకాల్లో ఉంటాయి. మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు నన్ను కన్సల్ట్ చేయండి, లేదా నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. నా నెంబర్ 7075389589 7075389589కి మీరు మెసేజ్ పెట్టండి. కింద స్క్రోల్ అవుతుంది, దానికే మెసేజ్ పెట్టండి. తప్పకుండా మనం చెప్తాం. అంతేకాదండి, వాస్తు సంబంధించిన మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఒకవేళ చూపించుకోవాలనుకున్నా కూడా మీరు నన్ను ఫోన్లోనే కన్సల్ట్ చేయొచ్చండి. తప్పకుండా నేను మీకు పరిష్కార మార్గాలు, సూచనలు కూడా సూచిస్తాను. నేను యాక్చువల్గా 1990 నుంచి నేర్చుకున్నానండి. 1990 నుంచి కూడా నాకు జాతకాలు వచ్చు. 85 నేను సింగరేణిలో చేరాను. సార్ పక్కన పెడదాము. 35 ఇయర్స్ నుంచి నేను ఇందులో ఉన్నాను. ప్లస్ 34 ఇయర్స్ నాకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో నేను సింగరేణిలో అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్నా. సరే, అది పక్క పెడదామని, కొత్తగూడెం పక్క పెడదాం. నేను ముఖ్యంగా ఈ ఆఫ్టర్ దిస్ వన్ అంటే మన సర్వీసెస్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇందులో రావడం జరిగింది. 1 ఫిబ్రవరి నుండి 7th ఫిబ్రవరి ఈ వారం రోజులు కూడా గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుందామని ముందుగా గురుడు మిథున రాశిలోను, అలాగే కేతు సింహరాశిలోను, రవి బుధ కుజ శుక్రులు ఆల్మోస్ట్ మనకి మకర రాశిలోను, అలాగే బుధుడు 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రాహుతో కలిసి ఉన్నాడు. అంటే రాహువు బుధ శుక్రుల కాంబినేషను కుంభరాశిలోను, అలాగే శనీశ్వరుడు ఎప్పటిలాగే మీనరాశిలోనూ ఉన్నారు. సో ఈ 1st తారీఖు నుండి ఫిబ్రవరి 1st తారీఖు నుండి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. వేదశాస్త్ర పండితులకి బాగుంటుంది. ముఖ్యంగా గాయకులకి చాలా చాలా మంచి కాలం అని చెప్తాం మనం. అంతేకాకుండా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి చాలా అద్భుతమైన కాలం అండి. మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు, మీ తోబుట్లు కలవడాలు, అలాగే మీ చదువులో చిన్న చిన్న వాళ్ళు కలవడం జరుగుతుంది. ఆ చదువులో ఆటంకాలు ఎదురవడం జరుగుతుందండి. చిన్నపాటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మీరు చదువుకుందామన్నా కూడా చదువులో ఎక్కువ రాణించలేకపోవడం జరుగుతుంటుంది. మీ పిల్లల విషయంలో కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అనారోగ్య సమస్యలో, అదే ఉద్యోగం రావట్లేదనో, ఏదో విధంగా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఉదాహరణ చెప్తున్నాను. చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా వివాహ వేడుకలు, వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి మీ ఇంట్లో. అంతేకాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మంచి తీర్పు అని మంచిగా రావడము అనువైన కాలము అని చెప్పచ్చు. అంతేకాకుండా రవి బుధ కుజ శుక్రులు చాలా బాగున్నారండి. మీకు కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. 12th హౌస్ లార్డ్ 9th భావం. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఖచ్చితంగా ఫారిన్ ఉంటుంది. ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా విద్యారీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతే తీర్థయాత్రలు చేస్తారు. మీకు భాగ్యస్థానం చాలా చాలా బాగుందండి. ముఖ్యంగా సినిమా షూటింగ్లు, బుధ శుక్రుల కాంబినేషన్ సినిమా షూటింగ్లు రీత్యా మీకు విదేశాలు వెళ్ళడము, మీరు భూములు, వాహనాలు, గృహసౌఖ్యం ఉండడము, సంగీత సాహిత్యంలో ఉన్న వారికి, నృత్య కళాకారులకి బాగా వృద్ధి అవ్వడం జరుగుతుందండి. చాలా బాగుంది. నాన్నగారికి బాగుంటుంది, మీ నాన్నగారికి బాగుంటుంది, ఆయుర్దాయం బాగుంటుంది. మీ నాన్నగారు కూడా విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి, అలాగే గవర్నమెంట్ సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకి మంచి ఫలితాలు ఉంటాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వారికి కూడా అద్భుతమైన లాభాలు చేకూరుతాయి. ఏదేమైనా దశమంలో రాహుతో కలిసి, బుధుడితో కలిసి శుక్రుడు, డాక్టర్స్గా మీరు బాగా చలమణి అవుతారండి. దశమంలో బుధ శుక్రులు అంటే మీరు సినిమా రంగంలో బాగా సక్సెస్ చేసుకుంటుంటారు. అంటే నటీనటులుగా మీకు బాగా అవకాశాలు రావడానికి అవకాశం ఉంది.
నృత్య కళాకారులకి బాగా మంచి అవకాశాలు ఉంటాయండి. అద్భుతంగా ఉంది. ఎందుకంటే శుక్రుడితో కలిసిన రాహు సినిమా రంగంలో కూడా మీకు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. దశమంలో కాంబినేషన్ ఉన్నారు కాబట్టి, బుధుడు ఉన్నాడు కాబట్టి మీకు ఫైనాన్స్ రంగంలో బాగా ఉండడము, మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, వాహన సౌఖ్యం ఉండడము, రాహు వలన తీర్థయాత్రలు చేయడము, విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మీ జాబ్ రీత్యా, మీ వృత్తి రీత్యా, మీ బిజినెస్ రీత్యా వెళ్తారు. మీ శనీశ్వరుడు వలన మీకు మంచి వ్యాపారాభివృద్ధి, దినదిన ప్రవర్ధమానం అవుతూ మీ శనీశ్వరుడు ప్రభావం మీకు ఉంటుంది. ఏం దినదిన ప్రవర్ధమానం అవుతుంది? శనీశ్వరుడు వలన వ్యాపారాభివృద్ధి ఉంటుంది. కోల్, ఐరన్, స్టీల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, వీటిలో కూడా ధనం బాగా సంపాదించుకుంటారు. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో కూడా మీకు బాగా లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. 12 రాశుల వారు కూడా, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు అంటే మనం ఏ పూజ చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకుందామండి. ఇలా చేసినందుకు మాత్రమే ఒకేసారి మనకేమీ లైఫ్ మారిపోదు. కానీ మనకు వచ్చే అడ్డంకులు అంటే మనకు ఏమైనటువంటి ప్రాబ్లమ్స్ నుండి కొంచెం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతి రాశి వారు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఈ నెలలో సూర్యభగవాన్ ఆరాధన, అలాగే పద్మావతి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు, మేధా దక్షిణామూర్తి గారి యొక్క దర్శనము, ఆయన యొక్క పూజలు చేసుకోవడం వలన సర్వసుఖాలు సర్వశుభాలు పొంది తీరుతారు. మనం ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖునే శివరాత్రి వస్తుందండి. మనకు నానుడు ఉంది కదా, జన్మానికో శివరాత్రి అని. కరెక్టేనండి. ఒక్కసారైనా మన జన్మలో స్వామివారిని, అంటే ఈ ఫిబ్రవరి నెలలో స్వామివారిని పూజించడం చాలా చాలా ఫలితాలు ఉంటాయి. అందున స్వామివారి ఉద్భవించినటువంటి కాలం ఇది, అంటే అర్ధరాత్రి పూట. అందుకనే స్వామివారికి అభిషేకాలు చేయించుకుని, కళ్యాణాలు చేయించుకొని, ఉపవాసాలు ఉండి ఈ రోజంతా కూడా జాగారం చేయడం అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఇలా చేయడం వలన శివసన్నిధికి చేరుకుంటారని, మన మరణానంతరం, ఇప్పుడు కాదు సుమా, మనకు దీర్ఘకాలం బతికిన తర్వాత మరణానంతరము శివ సాన్నిధ్యం పొందుతారని చెప్పి శాస్త్రం చెప్తోంది. అందుకని మనం ఏమాత్రం వీలు చూసుకొని ఈ రోజున అంటే శివరాత్రి రోజునే స్వామివారి సన్నిధిలో ఉందాము. పొద్దున్నుంచి అభిషేకాలు అలాగే మనం పాల్గొందాము. అంతేకాకుండా స్వామివారికి మారేడు దళాలతోటి, కలువ పుష్పాలతోటి కూడా పూజించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి శాస్త్రం కూడా చెప్తోంది. కాబట్టి ఈ రాత్రిపూట స్వామివారిని అభిషేకాలతో పాల్గొనడము, స్వామివారికి కళ్యాణం చేయించుకోవడమే మనం చేస్తాం. తిలకించడం చాలా అదృష్టమే. అలాగే జాగరణ చేయడము చాలా అత్యంత పవిత్రమైనదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు, అంటే 12 రాసుల వారు కూడా ఈ కార్యక్రమం చేసుకుంటే అత్యంత ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం ఏ చేసినా చేయకపోయినా ఒక్క శివరాత్రి పూట మనం ఈ పూజ స్వామివారికి, అంటే శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి చేసుకోవడం వలన, అన్ని పూజలు చేసుకోవడం వలన స్వామివారి సన్నిధికి మనం చేరుకుంటాం. పైగా స్వామివారి బోళాశంకరుడు అంటాం. సో స్వామివారు త్వరగా ప్రసన్నం అవుతారు కాబట్టి ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని, అలాగే శివ సాన్నిధ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.